చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపించే వరకు అర్థం కాలేదట తాను ఎంతటి అదృష్టవంతుడో అని. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఎప్పుడూ సముద్రగర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవని తెలియదు. అలాగే మన చుట్టూ ఉండేవారికి మనం దూరమయ్యే వరకు మన విలువ ఏంటో తెలియదు. అప్పట్లో మనిషి వయసు చూసి మర్యాద ఇచ్చేవారు. ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బుని చూసి మర్యాద ఇస్తున్నారు. అందుకేనేమో ధనమున్నవాడు గుణవంతుడవుతున్నాడు, గుణమున్నవాడేమో దరిద్రుడిలాగా కనిపిస్తున్నాడు. మొక్క ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండి కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావలసింది సంపాదన కాదు, సంస్కారం. రెక్కలు తొడిగిన పక్షికి గాల్లో ఎగరమని, స్వంతంగా కష్టపడే మనిషికి ప్రపంచంలో ఎదగమని చెప్పాల్సిన పని లేదు, దూసుకుపోతారంతే. మనిషి బంగారంలా ఉంటే సరిపోదు, మనసు బంగారంలా ఉండాలి. బంగారం విలువ దాని క్యారెట్లను బట్టి, మనిషి విలువ తన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధపెట్టిన వారు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. గతం గురించి ఆలోచిస్తే నీవు అక్కడే ఉండిపోతావు. చేరాల్సిన గమ్యం గురించి ఆలోచిస్తేనే జీవితంలో ముందుకెళ్ళగలవు. పని వల్ల ఒత్తిడి పెరగదు, పని గురించి ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆలోచనలు వాయిదా వేయాలి, పనులు వెంటనే చెయ్యాలి. అందరూ చేస్తున్న పనిని నీవు చేస్తూ ఉంటే నీకు ప్రత్యేకత ఏమీ ఉండదు. ఇతరులు చేయలేని పని చేయగలిగితేనే చరిత్ర సృష్టించగలవు. అవసరమైతేనే మాట్లాడండి, లేదంటే నిశ్శబ్దంగా ఉండండి. సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన వద్దు. నిజాన్ని నమ్మలేని చోట నమ్మకానికి విలువ ఉండదు, నమ్మకం లేని చోట నిజానికి విలువ ఉండదు. జీవితంలో ఏ బంధం గురించి ఎక్కువగా ఏడవకండి, ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వారు ఏడిపించరు. భయం నీకు పెరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. ఏ బంధంలోనైనా ఒక అడుగు మనము, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం, కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాం. మనకు కష్టాలు ఎన్ని ఉన్నా ఎవరికీ చెప్పకూడదు, ఎందుకంటే ఈ సమాజం కష్టంలో ఉన్న వారికి సహాయం చేస్తుందో లేదో కానీ చాలా తక్కువగా చూడటం మొదలుపెడుతుంది. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు, అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం పోకడా. ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్ళని దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్లు చెప్పేవాళ్ళని ఈజీగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ఉన్న వాళ్ళని కోల్పోతాం. ఇదే జీవితం. ఈ ప్రపంచంలో నీలా నీవు బ్రతకడానికి మించిన అందమైన పని వేరొకటి లేదు. దానికి ఒకరి అనుమతి అవసరం లేదు. అందుకే ఎప్పుడూ ఎవరిని అనుకరించకు. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండు. ఒకటి పొలంలో కలుపు, రెండోది మనిషిలో అహం. ఒకదాని వల్ల పొలం నాశనమవుతే రెండో దాని వల్ల మనిషి నాశనమవుతాడు. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒకసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నిన్ను చూసి భయపడుతుంది. పుట్టుకతో ఎవ్వరూ గొప్పవారు కాలేరు. నీ ప్రవర్తన, నీ చేతలే నిన్ను గొప్పవాడిగా మారుస్తాయి. మన సమస్యలకు కారణాలు రెండే. ఒకటి, దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని మర్చిపోవడం. రెండు, దేన్ని మర్చిపోవాలో దాన్ని గుర్తుంచుకోవడం. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. సంఘర్షణ తండ్రి నుండి నేర్చుకోవాలి, సంస్కారం తల్లి నుండి నేర్చుకోవాలి. మిగతావన్నీ ఈ లోకమే నేర్పిస్తుంది. ఆనందంగా ఉండేవారంతా కష్టాలు లేనివారని కాదు, వారంతా కష్టాలను అధిగమించి సంతోషంగా ఉండే శక్తివంతులని గుర్తించాలి. దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు, అన్యాయం చెయ్యడు. ఆలస్యం వెనుక అద్భుతాలు ఎన్నో ఉంటాయి. జీవితం చాలా చిన్నది, కాబట్టి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.
అమ్మ నమ్మకం, నాన్న కోపం ఇద్దరిది ప్రేమే. అమ్మ నమ్మకం మీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తే, నాన్న కోపం మీలో కసిని పెంచి మిమ్మల్ని గెలిపిస్తోంది. పని పూర్తి చేయాలన్న తపన నీకు లేనప్పుడు ఎవరు నీకు సహాయం చేయలేరు. ఎలాగైనా పని పూర్తి చేయాలని కంకణం కట్టుకొని ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. అసూయపడే వారితో నీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆవేశపడే వారితో నీ ఆలోచనలు పంచుకోవడం మంచిది కాదు. మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, మనకు ధైర్యం చెప్పేవారు బంధువులు, మన కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు. కానీ మనకు కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు తల్లిదండ్రులు మాత్రమే. ఒకసారి వద్దని వదిలేసిన వాళ్ళు మళ్ళీ పిలిచారని పరిగెత్తకు. వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఊహించుకో చాలు. ఎవరు ఎంత హేళన చేసినా తొందరపడకు. హేళన చేసిన వారితో సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది. ఓర్పుతో ఉండు. నీ నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది. నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడు. నిన్ను ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.